మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు కనికరించి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి తన సన్నిధి సహవాసము అనుగ్రహించి కాపాడి ఈ దినము దేవుని సన్నిధిలో ఉండేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి దినము కూడా మనము దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. మన అంశము నీతిమంతుని యొక్క అభివృద్ధి. గత దినము మొదటి 4 వచనాలను మనము వినగలిగినాం. ఈ దినమున మిగతా 5 నుంచి మనము ధ్యానం చేసుకుంటూ వస్తాం. రండి, 112వ కీర్తన 5వ వచనం నుంచి 10 వరకు చదువుదాం. 112వ కీర్తన 5 నుంచి. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింత పడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకునైనా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న దేవుడవు, సంరక్షించిన దేవుడవు, బ్రతికించిన దేవుడవు నాయన, నీ పాదములకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ దినమున నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రం. పాటలు తోడే ఉన్నారు. చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని, రాక సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, గత దినం మనము మొదటి 4 వచనాలను మనము చదివి ఉన్నాం. ఈ దినమున 5వ వచనాన్ని మనము చదివినాము. ఇందులో రాయబడిన మాట ఏమిటంటే, దయాళులను అనే మాట ఉంది. వారు అప్పిచ్చువారు అనే మాట కనిపిస్తుంది. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు అనగా ధన్యులు అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు, అందరూ కాదు కానీ కొందరు ఉన్నారు. వారి మనస్సు, వారి హృదయము ఎలా ఉంటుందంటే, వారు ఇతర వారి పట్ల దయ చూపించేవారుగా ఉన్నారు. వారు ఇతరుల పట్ల కనికరము చూపించేవారుగా ఉన్నారు. వారు ఇతరుల పట్ల ప్రేమానురాగాలను చూపించేవారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వారు ఎవరు అనగా, వారు నీతిమంతులు అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం.
నీతిమంతులు వారు, యథార్థవంతులు వారు, దయాళులను వారు అప్పిచ్చువారు అనే మాట కనిపిస్తుంది. అప్పిచ్చువారు. ఉన్నవాడు లేనివానికి అప్పిస్తాడు. లేనివాడు ఉన్నవాని వద్దకు వచ్చి ఏదైనా సహాయము అడగగలుగుతాడు. లేనివాడు లేనివాని వద్దకు వెళ్ళి అప్పు అడగలేడు. లేనివాడు ఉన్నవాని కాడికి వెళ్తే అప్పు దొరుకుతుంది. ఉన్నోడు లేనివాన్ని ఎటు అడగలేడు, ఎందుకంటే తనకుంది కాబట్టి. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు అనే మాట కనిపిస్తుంది. ఈ భూమి మీద చాలామంది భాగ్యవంతులు ఉన్నారు. ప్రభువుని ఎరిగిన వాళ్ళలో భాగ్యవంతులు ఉన్నారు. ప్రభువును ఎరగని వాళ్ళ కూడా చాలామంది భాగ్యవంతులు ఉన్నారు. భాగ్యవంతులు అనగా ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, అన్నీ కలిగి ఉన్న వాళ్ళను భాగ్యవంతులు అని అంటాం. అతడు ఎంత భాగ్యవంతుడో, ఆమె ఎంత భాగ్యవంతురాలో అని కూడా మనము చెప్పుకుంటాం. కాబట్టి వారి గురించి రాయబడిన మాట ఏమిటంటే, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచునన్నమాట ఉంది. ఇప్పుడు ఎక్కడ న్యాయం ఉంది అంటే, డబ్బున్నోళ్ళకి వెళ్ళి న్యాయం ఉంది, కానీ డబ్బు లేని వానికి వెళ్ళి న్యాయము అనేది దొరకదు. ఎవరికి న్యాయం తీరుస్తున్నారు అధికారులు అంటే, ఉన్నవాని వైపే న్యాయం తీరుస్తారు, కానీ లేని వాని వైపు న్యాయం తీర్చే ఆలోచన వారికి లేదు అనేది కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి నేను ఇందులోని కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తనకు వచ్చేస్తే వీరి గురించి కొన్ని మాటలు కనిపిస్తాయి, అవి కూడా చదువుకుందాం. 37వ కీర్తన 21వ వచనం. 37వ కీర్తన 21వ వచనంలో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అన్నమాట ఉంది. ఎవరు ధర్మం ఇస్తారు, ఎవరు ధర్మం చేస్తారు అంటే నీతిమంతులు అనే మాట ఉంది. ధర్మకర్త అని అంటుంటారు, అవునా? ఒకవేళ ఎవరైనా మన గ్రామానికి వచ్చి మరి ఏదో సర్కస్ ఇంకా ఇట్లా ఉన్నాయి కొన్ని, అలాంటి వారు వచ్చి వారు చేసే పని చేసిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తే కనుక ఫలాని ధర్మకర్త కదా ఇంత ఇచ్చాడు అని పొగుడతారు. అది ఎందుకు ఇచ్చినాము, ఎవరికి ఇచ్చినాము అనేది వాళ్ళు ఆలోచన చేయరు, వారికి అవగాహన లేదన్నమాట. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు అనే మాట ఉంది. మనం అప్పు గురించి మాట్లాడుకుందాం. భక్తిహీనులు అంటే భయము లేనివాడు అప్పు తీసుకుంటాడు, కానీ అప్పు తీర్చడు వాడు. ఒకవేళ అడిగితే గనక నువ్వెప్పుడు ఇచ్చినావు అని అంటాడు. ఒకవేళ అడిగితే గనక ఏం చేసుకుంటావో చేసుకుపో అని తొలగుడక ఉన్నారు. అయితే ఈ వచనం చెప్తున్న మాట అంటే, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మము చేతురు. ధర్మము చేయట వేరు, అప్పిచ్చుట వేరు. ధర్మము చేయట వేరు, అప్పిచ్చుట వేరు. అప్పిస్తే మరలా అడగడానికి వీలవుతుంది, అడుగుతాడు గుడుక. ధర్మం చేస్తే కనుక అది తన ఎద్దున్నప్పుడు తనదే, ధర్మం చేసిన తర్వాత అది తనది కాదు అనేది తనకు అర్థమవుతూ ఉంది. ధర్మం వేరు, అప్పు వేరు. ధర్మం వేరు, అప్పు వేరు. మన కాడికి వచ్చి ఎవరో ఒకరు కదా ఒక 5 రూపాయలు 10 రూపాయలు అడుగుతారు, ధర్మం చేయమని చెప్తారు. మనం ధర్మం చేస్తాం, అది తనది అంతే, ఇంకా అయిపోయా.
మన కాడు ఉన్నప్పుడు అది మనది, కానీ ఇచ్చిన తర్వాత అది మనది కాదు, అది తనదే అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే నీతిమంతులు ధర్మము చేస్తారు, దయాదక్షిణము కలిగి ధర్మం చేస్తారు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ధర్మము చేయుట అనేది మరొక వచనం చూడండి. ఇందులోని 37వ కీర్తన 26వ వచనం, 26వ వచనములు రాయబడిన మాట, దినమెల్లవారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో రాయబడిన మాట, దినమెల్లవారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. అప్పు ఇచ్చుచుందురు, అప్పు ఇచ్చుట అనేది కనిపిస్తుంది. ఈ భూమి మీద ఎవరైనా అప్పు ఇవ్వాల్సిందే, అప్పు అడగాల్సిందే. అప్పు అనేది తిరిగి కట్టడానికి కానీ ఎగ్గొట్టడానికి మాత్రం కాదు. మనము ఒక అంగడికి వెళ్తాం, మన కాడ లేనప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇస్తలే అని అంటాం. లేదా మనకు ఏదైనా అవసరం పడింది, ఒక 10,000 20,000 అవసరం పడింది, ఉన్నవాని కాడికి పోయి కొంత అప్పు అయ్యా, ఇంత అవసరం ఉంది నాకు, నేను మరలా తీరుస్తాను, నేను మరలా ఇస్తాను అని మనం చెప్తాం. వారు మన మీద నమ్మకం ఉంచి అప్పు ఇస్తారు. అప్పు అందరికి ఇవ్వరు, ఎవరు ఇస్తారో ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళకు మాత్రమే అప్పిస్తారు. అట్టి వారి గురించి రాయబడిన మాట ఏమిటంటే, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అనే మాట. వారి సంతానపు వారు ఆశీర్వించబడతారు. నేను అప్పిస్తే నా పిల్లలు ఆశీర్వించబడతారు. ఏందో చూడు ఈ మాట కదా. అప్పియడం ఏమిటి, మన పిల్లలు ఆశీర్వించబడడం ఏమిటి? అదే దేవుని యొక్క ఆలోచన అనేది మనకు అర్థమవుతుంది. ఇదొకటి అనే విషయము మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఇక రండి 112వ కీర్తనకు వచ్చేద్దాం. 7, 8 శరణాలు చదువుదాం. 112వ కీర్తన లోని మాటలు చూడండి. 6వ వచనం చదువుకుందాం. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అని ఉంది. చాలు. అట్టివారు అనే మాట ఉంది. ఎట్టివారని 5వ వచనంలో ఉన్నవారు, దయాళులు అనే మాట కనిపిస్తుంది కదా. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఇక్కడ 2 మాటలు మనకు కనిపిస్తాయి. ఒకటి కదిలింపబడకుండుట, నిత్యము జ్ఞాపకములో ఉండుట. కదిలింపబడకుండుట అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అట్టివారు అనే మాట మనము చూడగలుగుతున్నాం. వారు కదిలింపబడరు అనే మాట ఉంది కదా. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా 15వ కీర్తన 5వ చరణం, 15వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాట ఏమిటంటే, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎప్పుడును కదల్చబడడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. తన ద్రవ్యం వడ్డీకియడు, ఉన్నవాడు తన ద్రవ్యాన్ని, తన డబ్బును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అనే మాట ఉంది. లంచం పుచ్చుకొనడు, వడ్డీకియడు, లంచం పుచ్చుకోడు. లంచం పుచ్చుకొనుట అనే మాట ఉంది. వడ్డీకియడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఇలాగా దేవుని వాక్యం చెబుతోంది. ఎవరు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అనగా 2వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి అనే మాట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. హృదయపూర్వకంగా నిజం పలుకువాడు అనే మాట ఉంది. నిజం పలికేవాడు, నిజమాడేవాడు, యథార్థవంతుడు అనే మాటలు మనకు కనిపిస్తాయి. అవునా? యథార్థమైన ప్రవర్తన,
ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వాడు యథార్థవంతుడు అనే మాట ఉంది. రెండవది నీతిని అనుసరించుచు అనే మాట ఉంది. నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే యథార్థవంతుడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. నిజము పలికేటువంటి వాళ్ళు చాలా తక్కువ మనకు కనిపిస్తారు. యథార్థమైన మనసు గలవారు చాలా తక్కువ మనకు కనిపిస్తారు. నీతిని అనుసరించే వారు కూడా చాలా తక్కువ కనిపిస్తారు, కొద్దిమంది మనకు కనిపిస్తారు. కాబట్టి వీరెవరంటే అట్టివారు నాలుకతో కొండెములాడడు అనే మాట ఉంది. అట్టివాడు నాలుకతో కొండెములాడడు అంట. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు అని ఉంది. యథార్థవంతుడైన వాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వక నిజం పలుకువాడు, నాలుకతో కొండెములాడడు. రెండవదిగా తన చెలికానికి కీడు చేయడు. మూడవది తన పొరుగువాని మీద నింద మోపడు. ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నాలుకతో కొండెములాడు వారు చాలామంది ఉన్నారు. తన స్నేహితులకు కీడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద, ఇరుగు పొరుగు వారి మీద నిందమొప్పి వాళ్ళు ఉన్నారు చాలామంది. మన మధ్య, మన సమాజంలో ఎందరినో మనము చూడగలుగుతాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అనే మాట. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించేవాడు, అనగా వారికి మర్యాదలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు అని ఇందులోని మాట మనకు కనిపిస్తుంది. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడన్న మాట ఉంది. అతడు ప్రమాణము చేసిన తర్వాత మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనం ఎన్నిసార్లు మాట తప్పుతుంటామో. మాట ఇస్తాం కానీ ఆ మాట మనం నెరవేర్చం, మాట తప్పేటువంటి వాళ్ళంగా ఉంటాం. కానీ ఇతడు మాత్రము మాట తప్పడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎప్పుడునూ కదిలింపబడడు అనే మాట. కదల్చబడడు. ఇలాంటి వారిని ఎవరు కదిలించలేరు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరొక వచనం చూడండి, 55వ కీర్తన కూడా చూద్దాం. 55వ కీర్తనలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తాయి. జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం, 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అనే మాట ఉంది. ఎవరిని కదలనీయడైనా? నీతిమంతులను అనే మాట ఉంది. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనువాడు. కాబట్టి నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మన భారం మోసేవాడెవరు? ఆయనే, అనగా దేవుడు. మన భారం మోసేవాడు, మన ఆర్తధ్వని వినేవాడు, మన ప్రార్థన వినేవాడు, మన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్ట నష్టాల్లో తోడై ఉన్నవాడు దేవుడే. కాబట్టి నీ భారమంతా యెహోవా మీద మోపుము అనే మాట ఉంది. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునేవాడు, ఆదరించేవాడు, ఓదార్చువాడు, సహాయం చేసేవాడు, సంరక్షించేవాడు, బ్రతికించేవాడు ఆయనే అనే మాట బైబిల్ చెబుతుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఇట్లా చెప్పినాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. ఆయన విశ్రాంతి ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు, ఆరోగ్యము ఇచ్చేవాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే వాక్యం చెబుతున్న మాట, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని ఉంది. ఆయన కదలనిచ్చేవాడు కాదు అనేది
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాయబడిన మాట ఏంటంటే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అనే మాట ఉంది కదా. 112వ కీర్తన మనం చదువుకున్నాం 6వ శరణములో ఆ మాటలే మనకు కనిపిస్తాయి. ఆయన ఎవరిని కదలనీయడు, నిత్యము నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అనే మాట ఉంది. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే సామెతల గ్రంథం 10:7 వచనములో, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట మనము చూడగా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అన్న మాట ఉంచాలి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. కాబట్టి నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు, దేవునికి జ్ఞాపకములో ఉంటారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెన. ఎవరైనా చనిపోతే కనుక నీతిమంతులు ప్రభు నమ్మిన వాళ్ళు చనిపోతే జ్ఞాపకార్థకుడికి పెడతారు చూడండి. అప్పుడు ఈ మాట చదువుతారు. అతడు నీతిమంతుడైతే కనుక ఒకవేళ అతని జ్ఞాపకము చేసుకుంటాం, అతని పనులు జ్ఞాపకం చేసుకుంటాం, అతని ప్రవర్తన జ్ఞాపకం చేసుకుంటాం, తన జీవితం జ్ఞాపకం చేసుకుంటాం. తాను బతుకున్నప్పుడు సంఘానికి ఏం చేశాడు, ఎలా సహవాసంలో ముందు కొనసాగినాడు, మరి స్వార్థ పనులు ఎట్లా తాను పని చేయగలిగినాడో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నీతిమంతులు ఈ భూమి మీద ఉన్నారు. దేవుని ఎరిగిన వాళ్ళు నీతిమంతులు కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన నమ్మిన వారిలో చాలామంది కూడా నీతిమంతులుగా ఉండి చనిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిని జ్ఞాపకము చేసుకున్నట్టు అనేది వాక్యం చెబుతుంది. వారు నిత్యము జ్ఞాపకములో ఉంటారు, నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నిత్యం వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇక చూడండి 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం 112వ కీర్తన 7వ వచనం రాయబడిన మాట, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, అట్టి వాడు దుర్వార్తకు జడియడు అనే మాట ఉంచాలి. ఇందులో రాయబడిన మాట మనం చదువుకున్నాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును అనే మాట ఉంది. స్థిరముగా ఉండును, హృదయం స్థిరంగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించినప్పుడే మన హృదయము స్థిరంగా ఉంటుంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. హృదయం అనేది లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకునేప్పుడు దైవ గ్రంథం మనకి విధంగా తెలియజేస్తుంది. వాని హృదయము అనే మాట ఉంది. కాబట్టి చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అనే మాట రాయబడింది. నా ఉపదేశం అంగీకరించువాడు, నా ఉపదేశం వినువాడు, నా మాటలు వినేవాడు, నన్ను అంగీకరించువాడు, నా మాట విని కదా, ప్రభు చెప్పిన మాట అదే కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అనే మాట రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి నా ఉపదేశము అనగా నా బోధ అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు, సురక్షితంగా నివసించును అనే మాట ఉంది. సురక్షంగా నివసించును అనే మాట ఉంది. కాబట్టి సురక్షంగా నివసించేదేమిటి? సురక్షంగా నివసించని వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం మెరుగుతున్నాం. ఇప్పుడు నెమ్మదిగా ఉంది, ఇప్పుడు సురక్షంగా ఉన్నాను అంటే ఆపద తప్పిపోయినప్పుడు సురక్షంగా ఉన్నాను అనే మాట మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక గూడుంటే పర్వాలేదు,
ఒక ఇల్లుంటే, మరి కొంత ఆస్తి ఉంటే కనుక మరి సురక్షంగా నివసించవచ్చు అని కొందరి భావన. అలా కొందరు అనుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచిదే. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమంటే, నా ఉపదేశం అంగీకరించువాడన్న మాట ఉంది. రెండవదిగా, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఒకటి, సురక్షంగా ఉంటాడు. రెండవది, ఎంత కీడు వచ్చినా మాత్రం భయపడడు. కీడు వచ్చునన్న భయము వానికి ఉండదు. నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా అనే మాట మనకు కనిపిస్తుంది. నెమ్మది కలగాలంటే ప్రభువును ఆశ్రయించాలా, నెమ్మది పొందాలంటే ప్రభు యొద్దకు రావాలా అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు గురించి కొంత వాక్యం చెప్తున్నమాట. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఇలా అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, 10:28 వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువానికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అన్నమాట. మనం ఎవరికి భయపడాలా? మనం ఎవరికి భయపడకూడదు మనము అంటే వాక్యం చెబుతుంది, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి మీరు భయపడొద్దు. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. మనము దేవునికి భయపడాలి, కానీ మనుషులకు ఏమాత్రం భయపడకూడదు. ఆత్మను చంపేవాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఆత్మను చంపేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. చంపితే ఒకవేళ దేహాన్ని చంపుతాడేమో, కానీ ఆత్మను చంపలేడు. ఆత్మను చంపేది ఎవరంటే దేవుడే. కాబట్టి మనము ఆయనకు మిక్కిలి భయపడాలి. ఆయనే మనం దేవుడు కాబట్టి ఆయనకు మనం భయపడేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 13:6లో, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం కూడా ఇదే మాటలే మనకు కనిపిస్తాయి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువు నాకు సహాయకుడు, మన పక్షాన దేవుడే మనకు సహాయము చేసేవాడు. కాబట్టి నేనెవరికి భయపడుదును అన్నాడు. నేనెవరికి భయపడుదును? నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరుడు నాకేం చేయగలుగుతాడు? దేవుడు సహాయం చేస్తే, దేవుడు అండగా ఉంటే, దేవుడు తోడై ఉంటే నరుడు నన్ను ఏమి కూడా చేయలేడు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి నేను భయపడను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను ఏమాత్రం భయపడను అనే మాట కనిపిస్తూ ఉంది. రండి ఈ మాట కూడా చదివి మనము ముగించుకుందాం. 112వ కీర్తన 8వ చరణం కూడా చదువుకుందాం. 8వ చరణం కూడా చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాని మనసు స్థిరంగా ఉంటుంది, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. భయపడాల్సిన అవసరము లేదు. ఎవరికి భయపడాలా మనము అంటే దేవునికి మాత్రం మనం భయపడేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించున్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనకు దేవుడు, సమస్త మనం గ్రహించిన వాడు. కాబట్టి ఆయనకు మాత్రమే మనం భయపడువారుగా ఉండాలా అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవానికి వందనాలు, స్తోత్రములైనా స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా నీ వాక్యం వినే కృప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి.
మా హృదయాల భద్రపరిచి స్థిరపరచండి. మేము ఏమై ఉన్నామో సంగతి మీరు బయలుపరిచినందుకై స్తోత్రం. మా కుటుంబాలు మేము ఏ విధంగా ఆశ్రయించబడాలనో, ఏ విధంగా సహాయపడాలనో నీ గ్రంథములోని మాటలతో మీరు మాకు చెప్పిన సంగతిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఆ విధంగా చేయుటకు నీ కృప దయచేసి కాపాడి సహాయం చేసి నడిపించమని, జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.